నిన్ను వదిలించుకొని పోలేనులే అది నిజములే. ఏంటండి ఈ పాటలు? ఇది జబర్దస్తే. ఇక్కడ పాటలు ఫేసులు అన్ని డల్లుగానే ఉంటాయి. అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయితే ఈ చివర్లో అబీబీ అబీబీ ఏంటండి? అటు ఇటు తిరిగి మళ్ళీ అభి అన్న దగ్గరికి వచ్చా అంటున్నా. ఏమండి ఈ రోజు ఎవరైనా గెస్ట్ వచ్చారా? ఎవరైనా వచ్చారంటే ఆయన గోల్డ్ సునీల్ గారని మంచి హీరో. ఏంటి? ఏమండి మా ఆవిడ తప్పిపోయింది, మీతో కొంచెంసేపు మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పిపోతే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరైనా అందమైన అమ్మాయితో మాట్లాడనుకోండి, మా ఆవిడ ఎక్కడున్న పరిగెట్టి వచ్చేస్తుంది అనమాట. నీ ముక్కు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గులు ఇంకా బాగున్నాయి. ఓణి చాలా బాగుంది. ఎవరిదండి? థ్యాంక్ యూ సో. ఇంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదేంటి? అంటే ఇంకా అర్థం కాలేదా మీకు? అందమైన అమ్మాయితో మాట్లాడితేనే వస్తుంది. బయలుదేరండి. అర్థం కాదు. బాబుడికి ఎగ్జామ్స్ తెగ చదివేస్తున్నాడు. హాయ్. హాయ్ అండి. ఎవరండి మీరు? మీరు ఏం చేస్తుంటారండి? పల్లె వెలుగు బస్సుకి బ్యాక్ సైడ్ పోస్టర్లు అంటుంటానండి. మీరేం చేస్తారు? ఆ పోస్టర్లు ప్రింట్ చేస్తుంటానండి. ఇది వేస్తాడు మనకి. ఇవిడ ఎవరండి? మీ ఆవిడ? అబ్బాయి లేదు, గేదండి. మొన్న సంతకెళ్ళి కొనుక్కొచ్చామండి. మళ్ళీ వేసాడు. ఏమన్నా మీకు కొంచెం ఎటకారం ఎక్కువ అండి. దానికి పునాదేసింది మీరే కదండి. ఏమండి మా ఆవిడ తప్పిపోయింది. మంచిదండి. ఎవరికే? అంటే పిల్లలు తప్పిపోతే మనకు మంచిదే కదండి. ఒకసారి మీ ఆవిడ పంపిస్తారండి? దేనికండి? అలా పంపించరండి. బాబాయ్ నేను చాలా పద్ధతిగా చూసుకుంటానండి. తిరిగి అలా పద్ధతిగా తీసుకొచ్చి చెప్పేస్తాను. ఇప్పుడు అది పద్ధతిగానే ఉందండి. నేను కూడా ఏం చేయట్లేదు. అంటే మీ ఊర్లో అందరూ ఇలాగే ఉంటారండి? అందరూ ఇలాగే ఉంటారండి. మీ భీమవరం నుంచే నేర్చుకున్నామండి అన్ని. అంటే వెళ్ళిపోమంటారా? ఎందుకో గంట ఇక్కడే ఉన్నాడు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పేర్లు చూస్తారు కానీ మొత్తం వేసిన చోట మళ్ళీ వేసేస్తున్నావు అబ్బాయి. వేసేస్తున్నావు. సరే పోతాను ఇంకా. అంతేనా? అంతేనంటే ఇంకేం కావాలి? హీరోయిన్ కూడా కావాలి కదా. ఓహోహోహో. సరే పిలిపించావండి. ఏమండి అనసూయను చూసారా ఎంత అందంగా ఉందో? కొంతమంది అమ్మాయిలు చార్మినార్ లాంటి వాళ్ళే. దూరం నుంచి రెండు బాగుంటాయి, దగ్గరికి వెళ్తే తెలుస్తాయి చార్మినార్ కున్న పెచ్చులు, వాళ్ళ మొహం మీద ఉన్న మేకప్ అచ్చులు. మనకి పెళ్ళై ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యిందండి? ఆ దుర్ఘటన జరిగి కరెక్ట్ గా 10 ఏళ్ళు అయింది. ఏమండి ఇన్నేళ్ళు మన బంధంలో మీకు బద్ధశత్రువులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నాడే, కోట నరసింహారావు అని. అదేంటండి ఆయన మీ నాన్నగారు కదా, ఏం చేశారండి? మన పెళ్లి చేశాడు కదా. రేపు మన మ్యారేజ్ డే అండి, ఏం చేద్దాం? మనకు పెళ్లి చేసిన పొంతులు ఎక్కడ ఉన్నాడో కనుక్కో, వెళ్ళి 4 దన్నొద్దాం. కనీసం ఈ సంవత్సరం అయినా మ్యారేజ్ డే కి మంచి గిఫ్ట్ కొనేసి ఇవ్వండి. పోయినసారి గిఫ్ట్ ఇచ్చాది, ఇంతవరకు వాళ్ళ ఇది. చూడండి సునీల్ గారు, పోయినసారి నాకు శవపేటకి ఇచ్చండి, అది వాడుకోమంటున్నాడు. ఏం గ్రైండర్ ఇచ్చాను వాడుకుందా, కుక్కర్ ఇచ్చాను వాడుకుందా, శవపేటకు వాడుకోదా? కనీసం ఈ రోజు శ్రావణ శుక్రవారం, నన్ను ఆశీర్వదించండి. శ్రావణ శుక్రవారం ఈ ఒక్క రోజే మన ముందు వంగుతారు, మిగతా రోజులు మొత్తం మన లొంగ పెడతారు. మామూలు కాదు. ఏంటండి అసలు మీతో పడలేకపోతున్నాను. ఒక్కసారైనా అతను కాపురం చేసావా? నీకు బదులుగా నేను సుధీర్ని చేసుకున్న బెస్ట్. చేసుకో సౌతులు పోరు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటావు. వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్ అన్నాడండి ఒక మహాకవి. అవి జరగవు, మన దగ్గర జరగవు. వాళ్ళని చదివే బదులు పేపర్ చదువుకోవటం బెటర్. షాపింగ్ కి వెళ్ళి 5 నిమిషాల్లో చీర సెలెక్ట్ చేసిన పెళ్ళం, ఆ షాకుతో భర్త మృతి. సుబ్బారావు గారు
సుబ్బారావు ఏంటి ఇంట్లోనే ఉన్నారేటి? నేను ఇంట్లో లేకపోతే మీకేంట్రా పని ఇక్కడ? ఏమీ లేదండి, మీ ఆవిడ గారు మేము చిన్ననాటి చేతులు. మీలాంటి వాళ్ళకి ఆల్రెడీ చంద్రన్న చెప్పారు కదా వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు? ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటారు? మా ఆడవాళ్ళంతా పుట్టింటికి వెళ్ళారండి, మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా. ఏంటరా అది? బయట మందు షాపులన్నీ మూసేశారు, మీ ఇంట్లో మందు ఉంది కదా అన్నంత ఈజీగా చెప్పావు. మీరేం చేస్తుంటారండి? నేనేం చేయనండి, అన్ని పనులే చేస్తారు. మీ ఇంట్లో గేదెలు ఎవరు తోముతారు? పనోళ్ళండి. వంట ఎవరు చేస్తారు? పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం? పనోళ్ళండి. నువ్వేం చేస్తుంటావు బాబు? వైల్డ్ లైఫ్ లో ఫోటోగ్రాఫర్ నండి. ఓహో, సెల్ఫీలు దిగుతుంటావు అనమాట. నువ్వేం చేస్తుంటావు? నేను సింగపూర్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నానండి. ఏ మాత్రం ఖర్చు అవుద్దంటారా? ఆలోచించడానికి ఏం ఖర్చు అవుతారా? వెళ్తే ఏమన్నా ఖర్చు అయింది. రాజు, మోహన్, దొరబాబు బాగున్నా? మార్చి మార్చి వాటేసుకోవడానికి నా పిల్లం రాదా. నేను ఎక్కడున్నానో కనుక్కో. మోహన్, ఇది దిగితే ఎంత దూరం వెళ్ళిద్దో కనుక్కో. రాదా, చిన్నప్పుడు మనం ఒంటి మీద పుట్టుమచ్చలు లెక్కేసుకున్న వాళ్ళు లెక్కయ్యరా. అయినా నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయరా? బాడీ మొత్తం ఒకటే పుట్టుమచ్చ కదా. రాజు, చాలా కవితలు చెప్పేవాడివి, ఒక్క కవిత నా గురించి చెప్పవా? ఎందుకు చెప్పను రాదు. నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. రాధా, మా కోసం కాఫీ తెస్తావా? మీకోసం కాఫీ ఏంటి, నా ప్రాణాలే ఇస్తాను. ప్రాణాలు ఇస్తే కాఫీ మీ అయ్యి ఇస్తాడా? నీకు గుర్తుందా టీచరు నా చేతుల మీద పెడుతుంటే నీ చేతులు అడ్డెట్టో ఏ ఆ చేతులు? ముద్దులు పెట్టుకోవడానికి వచ్చారా నువ్వు? ఏమి చిన్ననాడు స్నేహితులరా మీరు? రాదా, చిన్నప్పుడు గుర్తుందా? మనకు బడైపోగానే గంట కొట్టంగానే మనం వెళ్ళి కబడ్డీ ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆడుకున్నా కబడ్డీ 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 కబడ్డీ. అది పెళ్ళం అనుకున్నారా పరుపు అనుకున్నారా? నలిపేస్తున్నారు. ఈ కబడ్డీ తగలయ్యా. మా ఆయన గారు బాధపడుతున్నారు, ఇప్పుడు మీరు కోతకి రండి. వాళ్ళు కోతకొస్తే మాత్రం కోవేశ్వర్లో వచ్చి వాటేసుకుంటుందా? నువ్వే వాటేసుకోవాలి. మా రాధాని దెబ్బ మీద దెబ్బ పడితే ఊరుకోను. నీ రాధా, అది నా పెళ్ళం రది. నీ రాధా ఏంట్రా? రాధా, నీకు గుర్తుందా సుబ్బారావు గారు ఇల్లు కట్టడం కోసం ఇసుకెత్తే ఆ ఇసుకలో మన ఇద్దరం దూది పిల్ల దుక్కుడు పిల్ల ఆడుకుంటే పట్టుకోలేకపోయి. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు చెయ్యలా పెడితే అందులో నేనేలెట్టి గుడుగుడు కొంచెం గుండారాయన పాములు పుట్ట పటికి బెల్లం కత్తెయినా బద్దయమంటే నువ్వెప్పుడు కత్తెయ్యి అనేదాను. ఎన్ని పుల్లలు ఆటలాడుకున్నారా మీరు? మర్యాదగా టీవీ చూడండి, సైలెంట్ గా. చాదే కరెక్ట్గా ఈ టైంకి జబర్దస్త్ అది. ప్రశాంత్ జబర్దస్త్ చూద్దాం. జబర్దస్త్ మధ్యలో నేను ఉన్నాక నా మీద పడవచ్చు కదరా. ఇప్పుడు సీరియల్ పెడతారా మీరు? జబర్దస్త్ పెడితే నవ్వుతారు. ఇప్పుడు ఏం చేస్తారు? పీకుతా. పోలేదు, అది ఇంకా పోలేదు, బతికే ఉంది. ఏది పెట్టాలరా మీకు? మంచి హర్రర్ సినిమా చూద్దాం, అప్పుడైతే భయపడతా సైలెంట్ కూర్చుంటారు. ఇక్కడి నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తాను. అలాండి ఏమే బా నైట్ ఎందుకు పడుకున్నదా? ఏంట్రా ఇది? ట్రాన్స్ఫార్మర్ పక్కన టీవీ లైట్ లాగా ఏలాడుతూ పడుకో. ఇప్పటికైనా అర్థమైందా? నాతో కాపురం చేస్తారా చేయరా? చేస్తాను, నీకు దండం పెడితే వాళ్ళని పంపించవే ఫస్ట్. ఫ్రెండ్స్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటి ఇదంతా ప్లానా? నువ్వు కాపురం చెయ్యాలిగా. కాపురం చేస్తావు కదా? చేస్తాం. అటు చెయ్యిపోతే ఏం చేస్తారా? వద్దురా, చేస్తారా? మీకు దండం పెడతా, నేను చేస్తాను.